కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి ప్రసాదంలో వినియోగించే నెయ్యిని సరఫరా చేసేంత సామర్థ్యం రైతు డైరీకి లేదని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. అయినా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రైతు డైరీ ద్వారానే నెయ్యి సరఫరా చేయడంపై అనుమానాలున్నాయని వర్మ సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని టీడీపీ నాయకులతో కలిసి వర్మ సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం కాకుండా కాపాడాలని పార్టీ నాయకులతో కలిసి వర్మ గోవిందనామ స్మరణ చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కల్తీ నెయ్యితో కోట్లాది కుంభకోణం జరిగింది. డబ్బు కంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి లడ్డూని అపవిత్రం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా సరఫరా చేశారు? నాణ్యత లేని నెయ్యి. అప్పుడున్న అధికారులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. 800 రూపాయలు నెయ్యి కేజీ ఉంటే 350కి ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎలాగొస్తుందో అర్థం చేసుకోవాలి. ఏదైనా ఎంక్వైరీ నడుస్తుంది. మన జిల్లాకి సంబంధించి మన రాష్ట్ర ఇలవేలుపు అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇక్కడ సత్యనారాయణ స్వామిలో వైఎస్ఆర్సీపీ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో రైతు డైరీ లక్షల కేజీలు ఆర్డర్ ఇచ్చారు. ఒక పక్క సింహాచల దేవస్థానానికి కాంట్రాక్టర్ రైతు డైరీ 344 రూపాయలు సప్లై చేస్తున్నాడు. అదే కాంట్రాక్టర్ అన్నవరం దేవస్థానానికి 538 రూపాయలకి సరఫరా చేస్తున్నాడు. అంటే ఈ బ్యాలెన్స్ గ్యాప్ చూసుకుంటే సంవత్సరానికి 7 కోట్ల పైగా అధికారులకి ట్రస్ట్ బోర్డుకి ఈ నిధులు ముట్టాయి. అంటే సింహాచలం ఇంకా దూరం. ఇక్కడ 538 ఎందుకు ఇస్తున్నారు, సింహాచలంలో 344 ఇస్తున్నారు అన్న దాని మీద ఎంక్వైరీ నిగ్గు తేలాలి. రెండోది, దీని మీద ఏ విధమైన తనిఖీ సర్టిఫికెట్లు ఇప్పటి వరకు అన్నవరం